హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండి. వాళ్ళ కోసము ఇలా రాగి పిండితో జంతికల్ని వేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ జంతికలు మనం రాగి పిండితో చేసామని కూడా తెలియదు, అంత బాగుంటాయి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని ఇందులో 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. ఈ రాగి పిండిని నేను ఇంట్లో ఆడించుకున్నానండి. మీరు బయట దొరికే రాగి పిండిని కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. నేను పొడి బియ్యం పిండిని వేశాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకొని చేతిలో క్రష్ చేసి వేసుకోవాలండి. బాగా క్రష్ చేసి వేసుకోండి, లేదా కాస్త మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని కరిగించి వేసుకోవాలి. మీరు బటర్కి బదులు కూడా ఆయిల్ని కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని కాస్త బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు, అలాగే 1/2 టేబుల్ స్పూను ఇంగువ పొడిని వేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఇంగువ వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో గోరువెచ్చని వాటర్ని కొద్దిగా యాడ్ చేసి కొద్దిగా పిండిలో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని సాల్ట్, కారం అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలి. మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మరో 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ అనేది సరిపోలేదండి, దానికోసమే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలండి. అలాగే ఇక్కడ వాటర్ని గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేసుకోండి, చల్లటి నీళ్ళనైతే వాడద్దండి. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. అలాగే ఒకేసారి వాటర్ని యాడ్ చేయొద్దండి, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి యాడ్ చేశారంటేను పిండి లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా బాగా మసాజ్ చేస్తున్నట్టు పిండిని కలుపుకోవాలి. అలాగే పిండిని కాస్త సాఫ్ట్గానే కలుపుకోవాలండి. మీరు గట్టిగా కలిపారంటే మాత్రం జంతికలు కరెక్ట్గా రావండి. మనం పిండిని ఒత్తుకునేటప్పుడు ముక్కలుగా పడుతుంది. దానికోసమే పిండిని కాస్త లూజ్గానే కలుపుకోవాలి. అలాగే ఇలా కలుపుకున్న ఈ పిండిని 10 నిమిషాలు నాననివ్వాలండి. చూడండి, పిండిని ఇలా కలుపుకొని పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని జంతికలు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యేలోగా జంతికల గొట్టాన్ని తీసుకొని ఈ గొట్టానికి ఒకసారి ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. జంతికలు ఒత్తుకునే ప్రతిసారి ఆయిల్ని అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ జంతికలు గొట్టానికి సరిపడా పిండిని తీసుకొని ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా పిండిని పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ మీద కానీ లేదా పాలిథిన్ పేపర్ మీద కానీ కాటన్ క్లాత్ మీద వాటర్లో డిప్ చేసేసి నీళ్ళని పిండేసి దాని మీద కానీ ఇలా నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ జంతికల్ని ఒత్తుకోవాలండి. అలాగే జంతికల్ని ఒకేసారి ఒక 6-7 ఒత్తుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ఒత్తి పెట్టుకున్నాం కదండి జంతికల్ని, ఈ జంతికల్ని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా నెమ్మదిగా తీసుకోవాలండి. చేతితో తీసారంటే మాత్రం జంతికలు షేప్ అవుట్ అయిపోతాయండి, అలాగే ముద్దలాగా పిండి అయిపోతుంది. ఇలా నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. అలాగే కడాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి, లేదంటే సరిగా వేగక ఈ జంతికలు అనేది మెత్తగా అయిపోతాయండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ నురుగులంతా తగ్గిపోయే వరకు వేయించుకోవాలి. అలాగే మంటని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఈ జంతికల్ని వేయించుకోకూడదండి. చూడండి, ఆయిల్ నురుగంతా తగ్గిపోయిన తర్వాత రెండో వైపుకి ఒక శాఖను అలా తిప్పి ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. చూడండి, ఈ విధంగా వేగిన ఈ జంతికల్ని పక్కకు తీసుకోవాలి. మీరు డైరెక్ట్గా కానీ ఆయిల్లో జంతికలుగా ఒత్తుకోవచ్చండి. ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు మాత్రం అలా చేయండి. మీరు కొత్తగా చేసే ఒత్తుకొని తర్వాత ఆయిల్లో వేసుకొని కాల్చుకోండి. చూడండి, అదే విధంగా రిమైనింగ్ పిండిని కూడా జంతికలుగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి. అంతేనండి, హెల్తీగా రాగి పిండి జంతులు రెడీ అయిపోయాయి. చూడండి, ఈ రాగి పిండి జంతికలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదా. ఇవి చల్లారిన తర్వాత క్రిస్పీగా వస్తాయండి, వేడిగా ఉన్నప్పుడు అక్కడక్కడ మెత్తగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఏదైనా 8 డబ్బాల్లో స్టోర్ చేసుకున్నట్లయితేనో 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. అంతేనండి, రాగి పిండితో జంతికల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేసాం కదా.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్